పై నమ్మకం ఉంచి పాలమూరు పార్లమెంటు టికెట్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గానికి డీకే అరుణ ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓటమి పాలైనట్లు ఆమె వెల్లడించారు. ఆనాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నాయన్న అరుణ ప్రజలకు తనపై ఉన్న అభిమానం తగ్గలేదని అన్నారు. గత ఎన్నికలలో తనకు 3 లక్షలకు పైగా ఓట్లు వచ్చినట్లు డీకే అరుణ గుర్తు చేశారు. ప్రజలు తనను ఆశీర్వదిస్తే అభివృద్ధిని చేసి చూపిస్తానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా ముందుకు వచ్చినటువంటి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉంది. ఈరోజు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ఈరోజు ఆర్టీసీ బస్సులో మేము మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిన మేము నెరవేర్చినటువంటి ఓ గొప్ప హామీని అమలు చేసామని చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బస్సులే లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఏదో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సుల్లో ఈరోజు మహిళలు ప్రయాణం చేస్తుండవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎక్కడ కూడా ప్రయాణ సౌకర్యం పెద్ద ఎత్తున లేదు. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ప్రతి నెల అందిస్తాము అని చెప్పినటువంటి మాట చెప్పిండ్రు. మరి ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ మహిళకు ఏ ఒక్కరికైనా కూడా 2500 రూపాయలు ఇస్తామనేటువంటి హామీ నెరవేర్చలేదు. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా ఏ రైతుకు కూడా రుణమాఫీ అమలు చేయలేదు. అది కూడా పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ పథకాలను పెద్ద ఎత్తున ఒక్కొక్క దగ్గర ఒక బహిరంగ సభను పెట్టుకొని వీటిపైన ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అమలు చేస్తాం, అప్పుడు అమలు చేస్తామనేటటువంటి మాట. ఎన్నికల లోపు ఇవేవి కూడా ప్రజలందరికీ అందించినటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.